ఆస్మా ఉంది, కొన్ని రక్త పరీక్షలు చేస్తాం, కొన్ని ఎలర్జీకి సంబంధించిన పరీక్షలు ఏజ్ని బట్టి, తర్వాత స్కిన్ పిక్ టెస్ట్ చేస్తాం, బ్లడ్లో ఎలర్జీస్ దేనికొన్నాయో చేస్తాం. చేసిన తర్వాత కొంతమందికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం, స్పైరోమెట్రీ అంటాం, ఆ టెస్టులు కూడా చేయొచ్చు. ఇప్పుడు రకరకాలైనటువంటి చిన్నపిల్లలకు కూడా చేసేటటువంటి స్పైరోమెట్రీలు అందుబాటులోకి వచ్చినాయి. సో FOT అంటాం. సో అన్ని టెస్టులు ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో చిన్నపిల్లలకు చేసేవి కూడా అందుబాటులో ఉంది. కరెక్ట్గా డయాగ్నోజ్ చేయొచ్చు. అంటే వాళ్ళ ఊపిరితిత్తులు ఎంత మూసుకున్నాయి అనేది మనం పసిగట్టవచ్చు. అసలైతే ఊపిరితిత్తులు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మూసుకున్నటువంటి విషయాన్ని ఎంత మూసుకున్నాయి చెప్పవచ్చు. దాని తర్వాత దేనివల్ల ఇట్లా మూసుకున్నాయి చెప్పే అవకాశం ఉంటుంది. వీటిని ఎలా ఓపెన్ చేయాలి అనేది ట్రీట్మెంట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసి ఆ వయసుని బట్టి, ఆ జబ్బు తీవ్రతని బట్టి, తర్వాత వాళ్ళ యొక్క దేని ద్వారా ఆ మెడిసిన్ని ఊపిరితిత్తులకు పంపించాలి అనేది ఆ డివైస్ని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇన్హేలర్ అనే పదం రాగానే తల్లిదండ్రులు భయపడతారు. దయచేసి ఇన్హేలర్స్ అనేవి సురక్షితమైనటువంటి మందులు. సో ఏ డాక్టర్కి అయితే ఈ ఇన్హేలర్స్ మీద పట్టు ఉంటుందో, ఈ అలర్జీ ఆస్మా మీద పట్టు ఉంటుందో, ఆ డాక్టర్ దగ్గర మీరు సంప్రదించి వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఆ వైద్యాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్.